అంటే మేము వచ్చాక ఎవరిని వదిలిపెట్టాము రప్ప పేకలకు వస్తాం చంపేస్తాం పొడి చేస్తాం రప్ప లేదు బీప లేదు ఏం చేస్తాడు ఈయన వస్తే ఎంతమంది చంపేస్తాడు చంపేమను చూద్దాం అదేంటి బాబు ఆ విధంగా మాట్లాడుతామేంటండి రప్ప బీప ఏంటిది ఆయన చేసేది ఆయన ఉంటాడా మనం చేస్తే నా హనుమాలు నేను ఇంకోటి హనుమాలు ఇంకోడు ఎక్కడో చాటు ఎవరి పడిపోతే వెళ్ళిపోయి ఉండదా నేను కొట్టాలనుకున్నానండి నీవు ఎవరిని తీసుకొచ్చి నిన్ను కొట్టేస్తారు ఎవడెవడో ఈ కేసులు చూడమని ముందర సిబిఐ కేసులు 11 ఏళ్ళ 14 ఏళ్ళ మట్టి ఉండరు అంటే నా బోటాడికి ఉంటుందా బాబాయ్ ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల కాలంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేదు. మొత్తం మోసపూరిత హామీలు ప్రజలు మోసం చేస్తాను వచ్చి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వచ్చిన ప్రజల్లో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగిన జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పి అంటున్నారు. నిజంగా జగన్ గెలిచే ఛాన్స్ ఉందంటారు బాబాయ్? జగన్ తపస్సుకు కొంగ జపం చేసిన గెలవడం. ఎందుకని? ఈయన వరాలు అటు 1 తారీఖు నాడు 4,000 ఇచ్చేస్తున్నాడు. ఒకటి 2 డిఎస్సి అని ఎన్నో సంవత్సరాలు ఇస్తే అది దొంగదంటారు, ఇది దొరదంటారు. దొంగదైనప్పుడు నువ్వు కోర్టులేయి పట్టుకో నిరూపించు. ఏమీ చేయకుండా ఊరికి అల్లరే అక్కడ ఈ సైన్యాన్ని తీసుకొచ్చి రౌడీ మోకను పట్టుకొచ్చి ఆడి మీదకల్లా ఈడి మీదకల్లా ఒక ఎస్ఐ గారు లేడీ ఎస్ఐ గారి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేశారంటే అసలు ఏంటి బాబు గారు కూడా అటు ఊరుకోకూడదు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. అది ఏమవుతుంది? పలసన అయిపోతున్నాం. బాబు గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలండి. యాక్షన్ తీసుకుని లేడీ ఎస్ఐ గారు పోలీసుల మీదకి వెళ్తున్నారు. ఇంకేం భయం ఉంటుంది? అంటే మేము వచ్చాక ఎవరిని వదిలిపెట్టాము రప్ప పేకలకు వస్తాం చంపేస్తాం పొడి చేస్తాం రప్ప లేదు బీప లేదు. ఏం చేస్తాడు ఈయన వస్తే ఎంతమంది చంపేస్తాడు చంపేమను చూద్దాం. అదేంటి బాబు ఆ విధంగా మాట్లాడుతామేంటండి రప్ప బీప ఏంటిది ఆయన చేసేది ఆయన ఉంటాడా మనం చేస్తే నా హనుమాలు నేను ఇంకోటి హనుమాలు ఇంకోడు ఎక్కడో చాటు ఎవరి పడిపోతే వెళ్ళిపోయి ఉండదా నేను కొట్టాలనుకున్నానండి నీవు ఎవరిని తీసుకొచ్చి నిన్ను కొట్టేస్తారు ఎవడెవడో ఈ కేసులు చూడమని ముందర సిబిఐ కేసులు 11 ఏళ్ళ 14 ఏళ్ళ మట్టి ఉండరు అంటే నా బోటాడికి ఉంటుందా? నేను చిన్న దొంగతనం చేసి పోలీసులకి లోనే చేస్తారు. 14 సంవత్సరాల మట్టి వాయిదాలు కలగకుండా నువ్వు గవర్నమెంట్ డబ్బులని దొబ్బేసి నువ్వు అటు కూర్చున్నావు. ఇది కేంద్ర గవర్నమెంట్ కూడా తప్పలేదు. ఏంటో యాక్షన్ తీసుకోవాలి. భయం ఏముంది? ఇంకా శుభ్రంగా తింటున్నాడు, వాయిదాలు వేసుకున్నాడు. జగన్ అంటే మేమే గెలుస్తాం అంటున్నారు. మళ్ళీ ఏంటి గెలిచేది? ఇంటికాడ గెలవాలి. 3 పార్టీలు కదా 30 పార్టీలు ఏమండి? సొంత చెల్లెలు అమ్మ న్యాయం చేయలేకపోయాడు. ఏంటి ఆంధ్రప్రదేశ్కి చేసేది? సొంత చెల్లెలు హలో లక్షణ అంటే ఏడుస్తుంది. భార్య పిల్లల్ని అందరూ వదిలేసి భర్తలు వదిలేసి సంసారం వదిలేసి రాక్షసులాగా తిరిగింది కాలు పట్టుకుని. ఈయన జైల్లో ఉన్నప్పుడు ఈయన చేసింది ఏంటి? అప్పటికి ఏమీ చేయలే. వాళ్ళు లేకపోతే ఏంటి? నాకు రాష్ట్ర ప్రజలంతా నా పక్కనే ఉన్నారు, చనిపోయిన బతుకు నా ఫోటో గుండెల్లో ఉంటుంది అంటున్నారు. గుండెల్లో ఉండాలి, వల్లకట్టు ఉంటుంది ఈయన గుండెల్లో. ఇక్కడే ఉండదు ఆయనకి. సరైన పరిపాలన చేయాలి. నీకు ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు. 150 సభ్యంగా చేయి. ఈయన కొట్ట తన్న పొడవ ఇదే పని. ఈయన ఎవరికండి? అప్పుడు ఆ గొర్రెలు కాసుకునే కాపరి తండ్రి చచ్చిపోతే పసిపిల్లలు లక్షణాన్ని ఎడుతుంటే నువ్వు వాడి సిరిజులు ఎప్పుడు సానుభూతికి వెళ్తామండయా? ఆడి చిన్నపిల్లడా? నేను నిన్ను చంపేసి ఊరుకుంటారా? చెప్పండి. అది ఏమన్నా అసలు అర్థం ఉందా పలకరింపుకి? జగన్మోహన్ రెడ్డి పేరేస్తేనే అసలు బేపచ్చంగా ఉర్రుకుపోతున్నారు. ఎందుకని అసలు ఉరుకుబాజం ఏంటండి? చేసిన దుర్మార్గం. అక్కడ కేసీఆర్ గెత్త ముక్కు, ఇక్కడ ఈడు వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేసారు అంతే. సర్వనాశనం. ఒక్క పని, ఒక్క రోడ్డు త్రూఅవుట్ ఇండియాలో లేని తీసుకొచ్చి పెట్టాడు. ₹10 డీజిల్ ఆయిల్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఒక్క రోడ్డు చెంచాడు వేయలా, డబ్బుల్లో వేసాడు, మేలుకుని కూర్చున్నాడు. చంద్రబాబు గారు వచ్చినాక ఇప్పుడు ఏం చేయడు? రోడ్లు డీజిల్ ఆయిల్ మీద సెస్ రోడ్లు కానీ త్రూఅవుట్ ఇండియాలో లేని 11 పెట్టాడు. ₹10 వసూలు చేసావు. ఒక్క రోడ్డు వేయలా. ఆడి పడిపోను, ఈడి పడిపోను, నడులు ఇరిగిపోను, హాస్పిటల్లో చేరా. ఏం చేశాడు? ఆ డబ్బులని నువ్వు ఎందుకు వసూలు చేసే? రోడ్లు అయినాడు. నువ్వు వసూలు చేయకూడదు కదా. నువ్వెందుకు వసూలు చేసా? నువ్వు వసూలు చేసినప్పుడు రోడ్డు వేయాలి. నువ్వు వసూలు చేయకుండా రోడ్డు వసూలు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చేసాను? అమ్మ పెట్టాను, అయ్యి పెట్టాను. ఎవడు పెట్టావు? మా సొమ్ము. నువ్వెవడికి పెట్టావు చెప్పు? మా కట్టలు పోయి, బొట్టలు పోయి, టైర్లు పోయి
నాలో లక్షణ అంటే మోటార్ రైతు అంటున్నారు మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీ పాస్బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేయటం ఏంటి బాబాయ్? పాస్బుక్ ఉందో ఏదో కుంభకోణం, ఇటుకి రాళ్ళు, శ్మశానాలకి రాళ్ళు, ట్యాంకులు, వాటర్ ట్యాంకులకి రంగులు, ఆటికి రంగులు, వీటికి రంగులు తప్ప పరిపాలన అది. వాటర్ ట్యాంకులకి రంగులు ఎవడైనా వేసుకుంటాడా? శ్మశానంలో రంగులు వేసుకుంటారా? సర్వే రాళ్ళ మీద వాళ్ళు ఏడుతున్నారా? ఆడికి అడ్వాన్స్ ఇచ్చేదో ఆ డబ్బులు 350 కోట్లు 400 కోట్లు ఆడికి ఇవ్వాలంట. ఆడికి సంవత్సరం నాశనం ఆడి ఎడుతున్నాడా? ఏమిటి ఉప్రసోది మనకి? ఇంటికి నువ్వు ఎందుకే వాటర్ ట్యాంకులు రంగులు? తాతయ్య, నా తాతయ్య మనం కట్టిన ట్యాక్సులతో వాటర్ ట్యాంకు మనం ఇది. నువ్వు రంగులేంటి? నువ్వు వాటికి రంగులు, వీటికి రంగులు, చెట్లకి రంగులు, కనపడి బిచ్చగాడికి రంగులు, అడుక్కునేవాడికి రంగులు ఏంటి? చాలా దుర్మార్గమైన పరిపాలన చేశాడు. దుర్మార్గమైన పరిపాలన వాళ్ళ నాన్నగారు చేశాడు. ఎటు చేయలా. మేము తెలుగుదేశం, మేము కమ్యూనిస్టులు, తర్వాత తెలుగుదేశం, మేము వాళ్ళ నాన్నగారిని కూడా మేము దూషించాం. చేశాడు ఆయన మహానుభావుడు. ఇదేంటి? ఇది ఎక్కడన్నా ఉందా చెప్పండి? ఏంటి అడుగుదాల్లో? శ్మశానంలో నడవాలి అడుగుదాలో ఏమి నడవాల? కన్న తల్లి ఏడుతుండే ఏంటి ఆయనకు? కన్న తల్లి ఏడుతుండేంటి? ఆ షర్మిల గారు ఏంటి ఆవిడ? అన్ని సంవత్సరం మొగ్గుండు మొత్తం ఎందులో చేసి ఊరమ్మడి తిరిగింది. అప్పుడు పాదయాత్ర చేసింది ఆవిడ. ఏంది నువ్వు ఎక్కడున్నా అసలు? నీ భార్యనే వింటా ఉంది, చెల్లె ఊరమ్మడి తిరిగింది. ఏమైంది ఇప్పుడు? బాబాయ్ ఇలాగే కానీ రాజకీయ మొత్తం ఇలాగే ఉంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్స్ ఏదన్నా ఉందంటారా? ఎక్కడా? ఇంటికాడికి గెలుస్తాడు ఆయన. ఇంటికాడికి గెలుస్తాడండి. జనం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అభివృద్ధి ఎలా ఉంది, అప్పుడే అభివృద్ధి ఎలా ఉంది? కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ బయటకు వస్తే అక్కడ జనాదరణ పెరిగిపోయి ఏంటి డబ్బులు ఇస్తే నేను వస్తా, నేను కేకెత్తాను. ఇప్పుడు ఈ భోజనాలకు ఎందుకు వచ్చారు? ఈ భోజనాలు కేకెత్తి వచ్చారా? కేకేసాం వచ్చేసారు. డబ్బులు మందు డబ్బులు 500 బిర్యానీ ఫోటో వాళ్ళు సెలవుగా రండి అంటున్నారు, వచ్చేస్తున్నారు అంతే. స్వచ్ఛందంగా వచ్చిన మనగాడే మగాడు. స్వచ్ఛందంగా రావాలి. వాడు నిజాయితీ కార్యకర్త. నువ్వు డబ్బులు ఇచ్చేసి రండి ఎమ్మెల్యేకి ఒక 50,000, ఆడోకి 25,000, ఈడో 25,000 పోయి చేసుకొత్తమే జనాన్ని. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎక్కడో చెప్పమనని ఎక్కడా లేరు. ఆంధ్రప్రదేశ్లోనే లేరు. కాక లేరు. 600 అయినా 106 అయినా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాడు. నా దగ్గరే ఉంది. నీకు పందెం కాయను, పందెం కాసేటప్పుడు కత్తాం. వైసీపీ నాయకులు ఈసారి మమ్మల్ని గెలిచే నాయకుడు అసలు ఎవడో లేడు. అసలు టీడీపీలో అంటూ అంత గొప్ప నాయకుడు లేరు అంటున్నారు. కామెంట్ అయినా వాళ్ళ బామ్మరిది అంట ఊళ్ళోకి వచ్చాడంట. ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఏదో గేస్ చేలో పడిందని వచ్చి నా పొట్టాడు చెంపదీపేసాడంట. నన్ను కొడతావు, నీ బతికే వస్తే నా బామ్మరిదిని కొట్టమన్నాడంట. నా బామ్మరిదిని కొట్టమంటే ఈడు కూడా దెబ్బేశాడు. ఎందుకు రేపు పొద్దున ఈడు ఏమో అనుకుని ఉంటాడని. అట్లా ఉంటుంది ఇది. అంతే. ససేమి గెలవడో నిక్కచ్చిగా పరిపాలన చేసిన మగాడు ఎవడైనా సరే తలెత్తు తిరుగుతాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు తల వంతు తిరగాల్సిందే. నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఇంకోడైనా అంతే. దమ్ముండవాడు దమ్మున పని చేయాలి. ఒక్క రోడ్డు లేదు. ఎదురు దెబ్బలు తగిలి కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు, నడుగులు ఇరిగిన వాళ్ళు ఎంతమంది? డీజిల్ ఆయిల్ వాళ్ళ మీద ₹1 10 పైసలు ఎక్స్ట్రా తీసుకున్న డీజిల్ ఆయిల్ త్రూఅవుట్ ఇండియాలో లేని రూల్ పెట్టి ఆ డబ్బులని ఏం చేశాడు? ఎక్కడే చెప్పండి? దుర్మార్గుడికి ఆయన దగ్గర నేను అప్పుడప్పుడు చెబుతా, బూతులు నేర్చుకోవాలని నా దగ్గర ట్రైనింగ్ ఇస్తారు 2 అంట. అట్టగా ఈయన దగ్గరికి వెళ్ళాలి దుర్మార్గుడి.